కుమారి 21Fతో కుర్రాళ్ళ డ్రీమ్ క్వీన్గా మారిన హేబా పటేల్ వరుస హిట్స్తో దూసుకుపోతుంది. లాస్ట్ మంత్లో ఒక గ్రాండ్ హిట్ సొంతం చేసుకున్న కుమారి మరో యూత్ఫుల్ మూవీతో థియేటర్స్లో దిగిపోయింది. సినిమా చూపిస్తామావా ప్రొడ్యూసర్ తీసిన ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయడంతో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సినిమా కథ మొత్తం టైటిల్లోనే ఉంది. ట్రైలర్లో పూర్తిగా రివీల్ అయింది. చిన్నప్పటి నుండే పద్ధతిగా పెరిగిన పద్మావతి, అదేనండి మన హీరోయిన్, సిటీకి వచ్చి ఫ్రెండ్ సలహాతో లవ్ మ్యారేజ్కు ఓటేస్తూ ఒకరికి బదులు ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తే వాడని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అయితే ఆ ముగ్గురు కూడా ఒకరికి మించి మరొకరు ప్రేమ పంచడం, హీరోయిన్ టెన్షన్ అవ్వడం, ఆ విషయం ఇంట్లో తెలియడం, ఇలా సాగుతుంది సినిమా. అయితే ఇలా ముగ్గురిని లవ్ చేసిన పద్దు చివరికి ఎవరి వద్దకు చేరుతుంది, ఎవరిని పెళ్లాడుతుంది అనేది సస్పెన్స్ ఎలిమెంట్. రొటీన్ కథే అయినా చివరి పాయింట్లో బలాన్ని నమ్మి మిగతా సినిమాని కామెడీగా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం టాప్ సినిమాటోగ్రాఫర్ అయిన చోటా కే నాయుడు కెమెరా వర్క్. ప్రతి సీన్ని గ్రాండ్గా, లావిష్గా ఉండేలా తీసి సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. చాలా సీన్స్లో చోటా వర్క్కే ఫ్లాట్ అయిపోతాం. ఇక తనకు తెలిసిన గ్లామర్ మంత్రాన్ని ఫుల్గా స్క్రీన్పై పఠించింది హేబా పటేల్. కుమారి గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా, ఆమెకు ఫ్రెండ్గా నటించిన తెలుగు పిల్ల తేజస్వి కూడా గ్లామర్ పరంగా కొంచెం సపోర్ట్ అందించింది. పైగా ఫ్రెండ్ క్యారెక్టరే అయినా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా వదలలేదు. పాటలతో సహా ఎండ్ కార్డ్ వరకు ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది కేవలం ఇంపార్టెంట్ రోల్ మాత్రమే కాదు, ప్రామినెంట్ రోల్. ఇక ముగ్గురు హీరోలు తమ క్యారెక్టర్స్ వరకు పూర్తి న్యాయం చేశారు. పైగా బాడీ లాంగ్వేజెస్కి కరెక్ట్గా సెట్ అయ్యారు. జబర్దస్త్ ఆర్టిస్టులు అందించిన సపోర్టింగ్ కామెడీ ఫుల్గా వర్కౌట్ అయింది. వాళ్ళు పేల్చిన డైలాగ్స్కి థియేటర్ గొల్లుమంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కట్స్ స్టైలిష్గా ఉన్నాయి. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన డైలాగ్స్ కొంతవరకు పేలాయి. స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్గా ఉంది. ఇక రావు రమేష్ కనిపించింది తక్కువ టైం అయినా సినిమా అర్థం పరమార్థం అతనే. అందుకే తన హావభావాలతో, పిండేసే ఎక్స్ప్రెషన్స్తో ఓ సగటు ఫాదర్గా అందరి హార్ట్కి కనెక్ట్ అయిపోతాడు. ఇక కమర్షియల్ డైరెక్టర్ అయిన వినాయక్ దగ్గర పనిచేసిన బండి భాస్కర్ విచిత్రంగా లైటర్ విన్ కామెడీ కథను ఎంచుకున్నప్పటికీ ఫ్రేమింగ్లో, టేకింగ్లో తన ఎక్స్పీరియన్స్ కనిపించింది. అతనికి అన్ని క్రాఫ్ట్స్పై ఉన్న హోల్డ్తో మంచి అవుట్పుట్ ఇచ్చాడు. ఇక శేఖర్ చంద్ర అందించిన పాటలు, ఆర్ఆర్ కూడా బాగున్నాయి. సినిమాకు ఎంతవరకు ప్లస్ అయ్యాయి అనే కంటే మైనస్ అవ్వలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మజ్నూలో లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో కూడా స్పెషల్ అపియరెన్స్తో ఇరగదీశాడు. ఇక మనోడికి రైజింగ్ స్టార్ అంటూ బిరుదు కూడా తగిలించారు. అన్నీ ఉన్న ఈ కథలో కొత్తదనం మాత్రం పూర్తిగా మిస్ అయింది. పద్మావతి క్యారెక్టర్ తాలూకు ఇంపాక్ట్ మొదటి నుండి పెద్దగా లేదు. చివరికి వచ్చేసరికి పూర్తిగా కనిపించకుండా పోవడంతో సినిమా కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్కి తిరుగులేదు. ఓవరాల్గా చూస్తే వీకెండ్లో యూత్ అందరికీ నచ్చే ఒక కామెడీ గ్రౌండెడ్ సింపుల్ లవ్ స్టోరీ ఇది. అలాగని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అంశాలు లేనప్పటికీ కనెక్ట్ అవ్వడానికి సరిపడ కంటెంట్ కూడా లేదు. ఫాదర్ ఎమోషన్ కొంచెం స్ట్రాంగ్ చేసి ఉండాల్సింది. సో వీకెండ్లో పైసా వసూల్ ఎంటర్టైనర్ అయిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మీ మూవీ చాయిస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?